నమస్తే అండి. ఈరోజు గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చిన్న టిప్స్ పాటిస్తే చాలండి, గులాబ్ జామ్ చాలా సాఫ్ట్గా వస్తాయి. ముందుగా 1 కప్పు గులాబ్ జామ్ పిండిని తీసుకొని పావు చెంచా సాల్ట్ వేసుకొని కాల్చి చల్లార్చిన పాలతో మంచిగా చపాతీ ముద్దలా కలుపుకొని ఇందులోనే నెయ్యి వేసుకొని 15 నిమిషాల పాటు నాననివ్వండి. ఏ కప్పుతో గులాబ్ జామ్ పిండిని తీసుకున్నారో ఆ కప్పుతోనే 1½ కప్ షుగర్ని తీసుకొని ఇందులోనే ½ కప్ వాటర్ వేసుకొని చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 3-4 యాలకులను దంచి వేసుకొని పావు టీ స్పూన్ లెమన్ జ్యూస్ని వేసుకొని పక్కన పెట్టేసుకోండి. పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం గులాబ్ జామ్ బౌల్స్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పక్కన చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ బౌల్స్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పాకం గోరువెచ్చగా ఉండేటప్పుడు గులాబ్ జామ్ బౌల్స్ని అందులో వేసుకొని 10 మినిట్స్ వదిలేసేయండి. గులాబ్ జామ్ రెడీ అయిపోయింది.